అయితే బ్రదర్, మరి ఇప్పుడు మీకు సువార్త పత్రికలకే ఖర్చు అవుతుంది, అలాగే మీరు ఏదైనా ఊరు వెళ్ళి ఏదైనా పట్టణం వెళ్ళి ప్రకటించాలన్నా ఖర్చు అవుతుంది. వీటన్నిటికి మీకు ఎలాగ సమకూర్చబడుతున్నాయి ఆర్థికంగా? ఆర్థికంగా నాకు ఇబ్బంది, పింఛన్ వస్తుంది. ఇంకా నాకు పాస్ ఉంది, పాస్ తీసుకున్నా కానీ ఇంట్లో బస్ స్టాండ్ పాస్ మీద వెళ్ళిపోతా ఉంటాం. ఇంకా ఎక్కువ దానిలో అవుట్ ఆఫ్ ఆర్డర్ పాస్ చెల్లదు, డిస్ట్రిక్ట్ లెవెల్లోనే చెల్లదు. మరి మీకు బయటకు వెళ్ళినప్పుడు తినడానికి ఉండటానికి ఇవన్నీ ఎలా? ఉండదు, చేతిలో డబ్బు ఉండదు. సారీ పే చేస్తుంది. ఆయన సిలువలో పొందిన శ్రమను క్షణక్షణం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ శరీరం ఎక్కువ తిని చేస్తుంటే సుఖం కోరుతుంది శరీరం. తిని పనుకుంటా ఉన్నాం అనుకో, శత్రువు బలంగా పనిచేస్తాడు. ఈ శరీరాన్ని నలగొట్టుకొని ఆయన కొరకు సేవలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. మరి అన్నం తినకుండా అలాగే సువార్త చేసిన రోజులు ఉన్నాయా? అన్నం నీళ్లు కూడా దొరకని దినాలు కూడా ఉన్నాయి. ఎక్కువ ఆకలి ఎక్కువ అయిపోయి చేస్తే అయినా నీళ్లు తాగుతూ ఉంటాయి. నీళ్ళు తాగితే ఏం చేతిలో డబ్బు ఉంటే అయినా ఫ్రూట్స్, పండ్లు, ఆపికాయలు, కమలాకాయలు అట్లా తీసుకొని ఆకలి తీసుకొని, లేకపోతే ఒకసారి చేతిలో డబ్బు ఉండదు, అవి కూడా దొరకవు. మరి మీకు ఇప్పుడు రాత్రిపూట ఎవరన్నా ఆశ్రయం ఇస్తారా? ఆశ్రయం కూడా దొరకదు నాకు. బస్ స్టాండ్లలో పనుకుంటాను, బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో పనుకున్నా కానీ పోలీసు వాళ్ళు లాఠీ తీసుకుని కొట్టి వెళ్ళిపో, నువ్వు దొంగ వారికి ఏం చేస్తాను అని చెప్పి నిశ్చయంగా మాట్లాడతారు. బస్సుల్లో ఇంకా బస్ స్టాండ్లలో ఉన్న ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పి, పత్రిక ఇచ్చి, సాక్ష్యం చెప్పి సేవ చేస్తాను.